నమస్తే, వెల్కమ్ టు నెక్స్ట్ జీ న్యూస్. ఈనాటి వార్తా విశేషాలు. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ఆర్ జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. వైఎస్ఆర్ విగ్రహానికి పార్టీ నేతలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, మాజీ మంత్రి అంబటి రాంబాబు కేక్ కట్ చేశారు. పార్టీ నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ వైఎస్ఆర్ ఆశయ సాధన కోసం వైఎస్ జగన్ ఎంతో కృషి చేశారని తెలియజేశారు. అసాధ్యమైన హామీలతో ప్రత్యర్థులు అందలమెక్కారు. హామీలు ఇచ్చి మోసం చేయడం, ప్రజలను భ్రమల్లో ఉంచడం వైఎస్ జగన్ కి చేత కాదు. కులం, మతం, ప్రాంతం, రాజకీయాలతో పని లేకుండా జగన్ పరిపాలన చేశారని తెలియజేశారు. అందరం కలిసి ముందుకు సాగుదాం. చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే నిలదీద్దాం. రాష్ట్రానికి, ప్రజలకు ఏ ఇబ్బంది కలిగినా వైఎస్ఆర్సీపీ చూస్తూ ఊరుకోరు. ప్రజల పక్షాన ఎప్పుడు పోరాటానికి సిద్ధంగా ఉంటుందని చెప్పారు. దివంగత ముఖ్యమంత్రి శాశ్వతంగా తెలుగు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 75వ జయంతి వేడుకల సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకు, అలాగే ముఖ్యంగా వైఎస్ఆర్ అభిమానులకు, వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఆయన చనిపోయి 15 ఏళ్ళు అవుతోంది. ఆయన ప్రయాణం హఠాత్తుగా ఆగిపోవడం, జీవన ప్రయాణం హఠాత్తుగా ఆగిపోవడం ఒక వ్యక్తికి కాదు, కుటుంబానికి కాదు, ఉమ్మడి రాష్ట్రానికి అప్పట్లో పెను విఘాతంగా మారింది. అందరికీ తెలుసు. ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఆయనే ఉంటే అనుకునే రకంగా, ఒక వైఎస్ఆర్ ఉంటే అనుకునే రకంగా ఎట్ల చోటు చేసుకున్నాయో ఈ చరిత్ర, సమకాలీన చరిత్ర మనం ప్రత్యక్షంగా చూశాం. అందులో ఆ సంక్షోభంలో నుంచే, ఆ పోరాటంలో నుంచే పుట్టిందే ఆయన ఆశయాలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. రక్తం పంచుకున్న బిడ్డగారే కాకుండా ఆయన ఆశయాలకు వారసుడుగా జగన్మోహన్ రెడ్డి గారు పోరాటాల మధ్యనే ఈ పార్టీ ప్రారంభించారు. ఆ రోజు నుంచి ఆయనతో అడుగులు అడుగు వేసిన వేల మంది, లక్షల మంది అయ్యారు. కోట్ల మందికి ఆశాదీపంగా రాజశేఖర రెడ్డి గారిని మించి మరో 10 అడుగులు ముందుకు వేసే బిడ్డగా ఆయన నిజమైన రాజకీయ వారసుడుగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ఏం చేశారో గత 5 ఏళ్లలోనే 20-30 ఏళ్లలో జరగాల్సిన అభివృద్ధిని కానీ, సంక్షేమాన్ని కానీ, ఒక పేద కుటుంబం కేంద్ర బిందువుగా, పేదరికానికి శాశ్వతంగా స్థానం లేకుండా నిర్మూలించే దిశగా ఎవరి కాళ్ల మీద వాళ్ళు నిలబడి, ఏదో ప్రభుత్వం ఇచ్చే పథకాల మీద ఆధారపడకుండా సొంత కాళ్ళగా నిలబడగలిగి వాళ్ళ తలరాత వాళ్ళు రాసుకునే రకంగా ఒక దానికి ప్రారంభించడమే కాకుండా పథకాలు ఆచరణలో కూడా ఆ మేరకు ఫలితాలు కూడా తీసుకొచ్చారు 5 ఏళ్లలో. మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి పాలన దేశానికి ఆదర్శంగా నిలిచిందని గుంటూరు నగర మేయర్ కావటి శివనాగ మనోహర్ నాయుడు పేర్కొన్నారు. ఆయన అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలు నేటికి కొనసాగుతున్నాయని తెలిపారు. గుంటూరు సంపత్ నగర్ నగర మేయర్ క్యాంపు కార్యాలయం వద్ద రాజశేఖర రెడ్డి 75వ జయంతి వేడుకలు సోమవారం ఆడంబరంగా జరిగాయి. ఈ సందర్భంగా మహానేత చిత్రపటానికి మేయర్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాజశేఖర రెడ్డి భౌతికంగా మనకు దూరమైనప్పటికీ ప్రజల హృదయాల్లో నేటికి ఆయన కొలువై ఉన్నారని తెలియజేశారు. భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్లు అధికారంలో ఉందంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి చలవేనని తెలియజేశారు. కార్యక్రమంలో 20వ డివిజన్ వైసీపీ అధ్యక్షులు కందెట్టి శ్యామ్ శేఖర్ శర్మ, పార్థసారథి, గడ్డం రెడ్డి, నాగిరెడ్డి, ఎర్రబాబు, పెల్లూరి వినయ్, కానుకల శివ తదితరులు పాల్గొన్నారు. ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క 75వ జయంతి సందర్భంగా మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అన్ని ప్రాంతాలలో కూడా ఆయన యొక్క జయంతి వేడుకలు చాలా ఘనంగా, గొప్పగా నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో ఆ రోజు తన ఒంటి చేత్తో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావటం, అప్పుడు చేవేళ నుంచి ఇచ్చాపురం వరకు సుమారు 3000 కిలోమీటర్లు మండు టెండలు కూడా లెక్క చేయకుండా ఆ రోజు కుదేలైపోయినటువంటి కాంగ్రెస్ పార్టీని తన ఒంటి చేత్తో అధికారంలోకి తీసుకురావడంతో పాటు అప్పుడు యూపీఏ ప్రభుత్వాన్ని
అధికారంలోకి తీసుకొచ్చడంలో మన్మోహన్ సింగ్ గారిని ప్రధానమంత్రి చేయటంలో ప్రధానమైనటువంటి పాత్ర పోషించినటువంటి వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. మరి దేశంలో ఎక్కడా కూడా ఏ ఒక్క ముఖ్యమంత్రి కూడా ప్రవేశపెట్టైనటువంటి సంక్షేమ పథకాలు అంటే ఆరోగ్యశ్రీ కావచ్చు, ముస్లిం మైనార్టీలకి 4% రిజర్వేషన్ కావచ్చు, మరి ఇల్లు కావచ్చు, అదేవిధంగా పిల్లలు చదువుకోవడానికి విదేశీ విద్యలు కావచ్చు, ఫీజు రీయింబర్స్మెంట్ కావచ్చు, మరి అన్ని రకాలకు సంబంధించినటువంటి వాటిని 108 వీటన్నిటిని కూడా తీసుకురావడంలో విఫలాత్మకమైనటువంటి మరి మార్పులు చేసి ప్రజల యొక్క గుండెల్లో ఒక ప్రజలమైనటువంటి స్థానాన్ని ఏర్పాటు చేసినటువంటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. మళ్ళీ తిరిగి 2009లో కూడా, అంటే అప్పుడు ఒకసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ చరిత్రలో మరి ఒకే పర్యాయంలో రెండవసారి అధికారంలో రావటం అనేది ఎక్కడా కూడా ఆంధ్ర రాష్ట్రంలో కూడా జరగల. కానీ రాజశేఖర రెడ్డి గారి యొక్క ప్రభుత్వ విధానాలు చూసి, ఆయన యొక్క పరిపాలన చూసి ప్రజలందరూ కూడా తిరిగి మళ్ళీ ఈ రాష్ట్రానికి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే బాగుంటుందని చెప్పేసి ఆ రోజు కాంగ్రెస్ పార్టీని చూడాల, హస్తం గుర్తును చూడాల, సోనియా గాంధీ గారినో లేకపోతే మన్మోహన్ సింగ్ గారినో చూడాల, కేవలం డాక్టర్ రాజశేఖర రెడ్డి గారిని చూసి 2009లో తిరిగి మరికొన్ని రోజుల్లో వినాయక చవితి పండుగ రానున్న నేపథ్యంలో వేడుకల్ని పర్యావరణ హితంగా చేసుకోవాలని జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రజలకు పిలుపునిచ్చారు. వినాయక చవితి రోజున మట్టి వినాయకుడిని పూజించేలా ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులకు పవన్ కళ్యాణ్ ఆదేశాలు జారీ చేశారు. పిఠాపురంలో మట్టి వినాయకుని విగ్రహాలతోనే పూజలు జరిపేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. మన వేడుకలు, ఉత్సవాల్లో పర్యావరణ వస్తువుల్ని వాడటం మేలు. వినాయక చవితి వేడుకల్లో మట్టి గణపతిని పూజిస్తే పర్యావరణానికి ప్రయోజనం కలుగుతోంది. ప్లాస్టిక్ వస్తువుల వినియోగం తగ్గేలా ప్రజలకు అవగాహన కల్పించాలి. దేవాలయాల్లో ప్రసాదాన్ని బటర్ పేపర్లో చేసిన కవర్లలో ఇవ్వటం సరికాదు. ప్రసాదాల పంపిణీకి ప్లాస్టిక్ కవర్లను కాకుండా తాటాకు బుట్టలు, ఆకుల దొన్నెలు వాడాలి. ఈ తరహా ప్రయోగం పిఠాపురం ఆలయాల నుంచి మొదలు పెట్టాలని అధికారులకు పవన్ సూచించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయాలు ఉన్నంతకాలం వైసీపీ పార్టీ ఉంటుందని మాజీ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ మరి రాజశేఖర్, జిల్లా అధ్యక్షులు మందపాటి శేషగిరిరావు తెలిపారు. ప్రజల ఆశీస్సులతో వైసీపీకి పూర్వ వైభవం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గుంటూరు బృందావన్ గార్డెన్స్ లోని వైసీపీ జిల్లా కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. తొలుత రాజశేఖర రెడ్డి విగ్రహానికి వైసీపీ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు ఏర్పాటు చేసిన రాజశేఖర రెడ్డి బర్త్డే కేక్ ను మరి రాజశేఖర్, మందపాటి శేషగిరిరావు, గుంటూరు నగర మేయర్ కావిడి శివనాగ మనోహర్ నాయుడు, మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, విడుదల రజని, నూరి ఫాతిమా, దయాసాగర్ కట్ చేసి వారితో ఆనందాన్ని పంచుకున్నారు. ఈ మేరకు వైసీపీ నాయకులు మీడియాతో మాట్లాడారు. మహానేత వైఎస్ఆర్ జీవితాన్ని ఆవిష్కరించారు. ఆయన పాలనను సువర్ణ యుగంతో పోల్చారు. రాజన్న రాజ్యం జగనన్నతోనే సాధ్యమైందని తెలియజేశారు. వైసీపీ కార్యకర్తలకు పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని ప్రకటించారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. రాజశేఖర రెడ్డి గారి మనసు ఎక్కడైతే ఉంటుందంటే ఆర్తనాదాలు ఉన్న చోట పేదవాడి గుండె చప్పుట్లో ఉండేటువంటి మనిషి. చాలామంది రాజకీయ నాయకులు రాజకీయాలంటే ఎన్నికలు అనుకుంటారు, రాజకీయాలంటే అభివృద్ధి అనేటువంటి డెఫినేషన్ రాసినటువంటి వ్యక్తి ఎవరు ఉన్నారంటే ఈ రాష్ట్రం కాదు, దేశ చరిత్రలోనే వైఎస్ రాజశేఖర రెడ్డి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ 2 సార్లు కేంద్రంలో ప్రభుత్వం ఏర్పరిచిందంటే అది రాజశేఖర రెడ్డి గారి పుణ్యం. ఈరోజు హైదరాబాద్ నగరం కానీ ఈ రాష్ట్రం 29 రాష్ట్రాలకు ధీటుగా ముందు వరుసలో ఉందంటే వైఎస్ రాజశేఖర గారి పుణ్యం. ఆయన పిలిపించుకున్నటువంటి కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఈ రోజున పార్టీ ఓడిపోయినా కూడా ఎలక్షన్స్ ఆ నెల భావంతో ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా అనేక మంది పేదవాళ్ళకు కూడా ఈరోజు చెప్పులు ఇచ్చాం. ఎందుకంటే ఎన్నికలప్పుడు కనపడేటువంటి పార్టీ కాదు ఈ పార్టీ, అనునిత్యం ప్రజల యొక్క గుండె చప్పుల్లో ఉండేటువంటి పార్టీ. అందుకని రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు ఉన్నంత కాలం ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా బలోపేతంగా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎం కావాలని ఉద్దేశం కాదు మాకు. మేము మంచి పనులు చేస్తాం, మళ్ళీ ప్రజలు మమ్మల్ని సీఎం చేస్తారు. అంతేగాని సీఎం కావాలని ఉద్దేశంతో మంచి పనులు చేయం మేము. వెరీ క్లియర్.
మంచి పనులు చేయాలి. వికసిత్ భారత్ ఆత్మనిర్భర్ భారత్ కు ప్రజలు ఓటు వేశారని భాజపా ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి తెలిపారు. రాజమహేంద్రవరంలో నిర్వహించిన భాజపా రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశంలో ఆమె మాట్లాడారు. ఎన్డీఏ కూటమి విధానాలకు అనుగుణంగా ప్రజలు ఓటు వేశారని తెలిపారు. 5 ఆర్థిక శక్తిగా భారత్ ఎదగటం వల్లనే అభివృద్ధి సాధ్యమైందని చెప్పారు. దేశాభివృద్ధి కోసమే ప్రధాని నరేంద్ర మోదీ ఎల్లప్పుడూ ఆలోచిస్తారని కేంద్ర మంత్రి మురుగన్ తెలిపారు. 3వ బాధ్యతలు చేపట్టాక పేదలకు 3 కోట్ల ఇళ్ల పథకంపై ప్రధాని మోదీ మొదటి సంతకం చేశారని చెప్పారు. రైతుల ఖాతాలకు 20,000 కోట్లను జమ చేస్తూ 2వ సంతకం చేశారని గుర్తు చేశారు. 10 ఏళ్ల ఎన్డీఏ పాలనలో దేశం అద్భుత ప్రగతి సాధించిందని తెలిపారు. కార్యక్రమంలో సోము వీర్రాజు తదితర నేతలు పాల్గొన్నారు. ప్రజలు ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొన్నా, ఏమైనా ప్రజా సమస్యలు ఉన్నా వాటి మీద స్పందిస్తూ మనం వెంటనే వాటన్నింటినీ కూడా నిర్మాణాత్మకంగా ప్రభుత్వానికి తెలియజేయవలసినటువంటి బాధ్యత ఇవాళ మన మీద ఉన్నది అని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేసుకుంటూ, బాధ్యత కలిగినటువంటి భాగస్వాములుగా ఎన్డీఏ కూటమి అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి భాగస్వాములుగా బాధ్యతతో మెలుగుతూ నిబద్ధతతోటి ప్రజల పక్షాన నిలబడుతూ వారి సమస్యల్ని అర్థం చేసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఆ వారధి పాత్ర ఏదైతే ఉందో మనమందరం కూడా నిర్వహించాలి. సుపరిపాలనని రాష్ట్రానికి అందిస్తుందని, ఒక పక్క సంక్షేమాన్ని అందిస్తూనే రెండవ పక్క రాష్ట్ర అభివృద్ధి మీద కూడా దృష్టి పెడతారనేటువంటి ఒక నమ్మకం విశ్వాసంతో ప్రజలు ఇవాళ మనకి ఓటు వేశారు అని చెప్పి మనం అందరం కూడా గుర్తించాలి. మీరు ఒక పక్క బట్టలు ఒత్తి మేము వారి సంక్షేమాన్ని అందిస్తున్నాను అని చెప్పి మీరు అంటున్నారు, కానీ పక్కన మీరు ఎంత నొక్కేస్తున్నారో ప్రజలు గమనించారు అనేటువంటి విషయం ఒక్కసారి మీరు అర్థం చేసుకోవాలి అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. కనుకనే ఈ రకమైనటువంటి ఫలితం, ఈ విజయంతో వచ్చేటువంటి బాధ్యతని కూడా మనం గుర్తించుకోవాలి. టీచర్ పోస్టుల భర్తీకి మెగా డిఎస్సీకి సిద్ధమైన ఏపీ సర్కార్ మరొకసారి టెట్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. జూలై 2న టెట్ నోటిఫికేషన్ విడుదల చేసినప్పటికీ అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు టెట్ డిఎస్సీలకు సన్నద్ధమయ్యేందుకు మరింత గడువు ఇస్తూ ఇటీవల నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో టెట్ షెడ్యూల్లో పలు మార్పులతో సోమవారం సవరించిన నోటిఫికేషన్ విడుదల చేసింది. పాత నోటిఫికేషన్ ప్రకారం ఆగస్టు 5 నుంచి 20వ తేదీ వరకు టెట్ పరీక్షలు జరగాల్సి ఉండగా వాటిని అక్టోబర్ 3 నుంచి 20 వరకు నిర్వహించాలని నిర్ణయించింది. డిఎస్సీలో టెట్ కు 20% వెయిటేజ్ ఉన్న విషయం తెలిసిందే. ఎమ్మెల్సీగా అనర్హత వేటు వేయటంపై జంగా కృష్ణమూర్తి హైకోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన హైకోర్టు ఎమ్మెల్సీ స్థానం ఖాళీగా ఉన్నట్లు నోటిఫై చేయవద్దని ఈసీకి ఆదేశాలు జారీ చేసింది. జంగా కృష్ణమూర్తి పిటిషన్పై విచారణను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా ఎమ్మెల్సీ లేలాపిరెడ్డి ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. కేసుకు సంబంధించి పూర్తి వివరాలు సమర్పించాలని పోలీసులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. విచారణను ఈ నెల 10కి వాయిదా వేసింది. నియోజకవర్గంలోని గబ్బడ ఇసుక డిపోలో అక్రమ నిల్వలపై స్పీకర్ అయ్యన్న పాత్రుడు సమగ్ర విచారణకు ఆదేశాలు జారీ చేశారు. అక్రమంగా నిల్వ ఉంచిన 65,000 టన్నుల ఇసుకపై విచారణ చేపట్టాలని తెలిపారు. అక్రమాలకు పాల్పడిన వారిపై కేసు నమోదు చేయాలని తెలిపారు. 100 కోట్లు దోచుకున్న ఇసుక మాఫియాను బయట పెట్టాలని అన్నారు. దొంగను పట్టుకోకుండా ఇసుక పంచితే సాక్ష్యం తేలినట్లవుతుందని పేర్కొన్నారు. విచారణ జరిపి కేసు నమోదు చేశాక ఇసుక బయటకు తీయాలని సూచించారు. పోలవరం ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేయడానికి కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలు ఉంటాయని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ తెలిపారు. రాజమహేంద్రవరంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర విభజన సందర్భంలో పోలవరం గురించి పోరాడింది భాజపానే. పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా చేసి ఖర్చులను 90% కేంద్రం, 10% రాష్ట్ర ప్రభుత్వం భరించేలా చేసింది భాజపా నాయకత్వమే. ముంపు మండలాలపై తొలి కేబినెట్ భేటీలోనే నిర్ణయం తీసుకుంది. విభజన నేపథ్యంలో రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని సరిచేయడం కోసం మా పార్టీ పూర్తి సహకారం అందిస్తుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఒక మధ్యవర్తిత్వం మాత్రం చేయగలదు, అదే చేసింది. గతంలో దీని మీద మాట్లాడుతున్నప్పుడు దురదృష్టవశాత్తు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కేవలం ఈ విద్వేషాలు నింపి, ప్రత్యేక తెలంగాణ విద్వేషాలు తిప్పి, అన్నదమ్ముల్లాగా ఉంటున్న తెలుగు ప్రజల మధ్య విద్వేషాన్ని నింపి అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ముందుకు వెళ్ళనీయకుండా ప్రతి దాంట్లో కూడా సమస్యలు సృష్టించే ప్రయత్నం కేసీఆర్ గారు చేశారు. ఆయన మళ్ళీ తర్వాత 5 సంవత్సరాలు ఉండడం, తర్వాత కూడా ఇక్కడ అసలు రాష్ట్ర ప్రయోజనాల గురించి ఏమాత్రం పట్టని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉండడం, దీనివల్ల ఈ సమస్యలు పదే కేంద్ర ప్రభుత్వం చెప్పినప్పటికీ కూడా, నోటిఫై చేసినప్పటికీ కూడా మీరు ఇద్దరు కూర్చోండి, మాట్లాడుకోండి, సమస్యల పరిష్కారం చేసుకొని ఏదైనా వివాదాలు ఉన్న చోట ఇక్కడ తీసుకొస్తే 9వ షెడ్యూల్ 10వ షెడ్యూల్లో అంశాల మీద చేర్చుకోమని, విభజన చట్టంలో పునర్విభజన చట్టంలో ఉన్న అంశాల మీద చర్చించుకోమని కేంద్రం చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా స్వార్థపూరిత రాజకీయాలతో దాని నుంచి కూడా రాజకీయ లబ్ధి పొందాలనే ఉద్దేశంతో ఆ సమస్యల్ని తీర్చుకోవడానికి వాళ్ళు ఎక్కడ కూడా కూర్చోకుండా మరిన్ని సమస్యలు సృష్టించే ప్రయత్నం చేశారు. అయితే ఇవాళ
చంద్రబాబు నాయుడు గారు ప్రోయాక్టివ్గా ఉండి వాళ్ళ తెలంగాణ ప్రభుత్వానికి రాయడం, తెలంగాణ ముఖ్యమంత్రి కూడా దానికి సానుకూలంగా స్పందించడం ఒక మంచి పరిణామం. అయితే కొన్ని విషయాల్లో వివాదాలు ఉంటాయి. ఆ వివాదాలని సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవడానికి అధికారుల కమిటీని, దాన్ని పరిష్కారం కాని విషయాల్ని మంత్రుల కమిటీకి, అది పరిష్కారం కాకపోతే ముఖ్యమంత్రుల మధ్య చర్చించుకోవడానికి ఉంటుంది. వీటి అన్నిటికి మధ్య కేంద్ర ప్రభుత్వం మధ్యవర్తిగా ఉంటుంది. సాధ్యమైన త్వరలో ఈ 9వ షెడ్యూల్ 10వ షెడ్యూల్లో ఉన్న వివాద అంశాలు కూడా పునర్విభజన చట్టంలో ఉన్న వాటి మీద పరిష్కారం లభిస్తుందని నేను గట్టిగా విశ్వసిస్తున్నాను. కాకినాడ, రాజమండ్రి 2 జీజీహెచ్లు ఉన్నాయి. ఇద్దరు సీఎంల భేటీలో చాలా ప్రశ్నలకు సమాధానం రాలేదని, అసలు సమావేశం ఎందుకు ఏర్పాటు చేశారో వివరణ ఇవ్వలేదని మాజీ మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. 5 ఏళ్లు రాష్ట్రాన్ని పాలించిన చంద్రబాబు ఎందుకు హైదరాబాద్ నుంచి పారిపోయి వచ్చారంటూ ప్రశ్నించారు. నాగార్జున సాగర్ కుడి కెనాలకు నీళ్లివ్వాలంటే తెలంగాణ అనుమతి కావాలి. నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల సమస్యలపై ఇద్దరు సీఎంలు ఎందుకు చర్చించలేదు? టీటీడీ బోర్డు ఆదాయంలో వాటా కావాలని తెలంగాణ కోరింది. పోర్టులో కూడా వాటా కావాలని తెలంగాణ అడిగింది. ఇద్దరు సీఎంల భేటీ సారాంశాన్ని రహస్యంగా ఉంచవలసిన అవసరం ఏముంది? చంద్రబాబు ద్రోహం చేయబోతున్నారా అని నిలదీశారు. మొన్న చర్చల సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు లెటర్ రాస్తే మీరు రండి అని అంటే వాళ్ళు అడిగారంట మాకు దీనిలో వాటా కావాలని. తెలంగాణ ప్రభుత్వం అడిగిందని పత్రికల్లో వస్తుంది, మీడియాలో వస్తుంది. ఒక పత్రిక అయితే నమ్మశక్యం కాకపోవచ్చు, అన్ని పత్రికల్లోనూ, టోటల్గా అన్ని మీడియాలోనూ మాకు వాటా కావాలి అని తెలంగాణ ప్రభుత్వం అడిగింది. ఒకటి. రెండవది, తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో వాటా కావాలి అడిగింది. బోర్డులో అంటే మెంబర్లు వేయడానికి, సరే దట్ ఇస్ పొలిటికల్ డెసిషన్. ఆదాయంలో కూడా 48% కావాలి, మీరు 52 తీసుకోండి, మాకు 48 ఇవ్వండి అని అడిగింది అనేటువంటి మాట. అంతేకాదు, మనకు పోర్ట్స్ ఉన్నాయి కదా ఈ తీర ప్రాంతంలో, ఈ అన్ని పోర్ట్స్లోనూ వాటా కావాలని అడిగింది అని. మరొకటి, కృష్ణా జిల్లాల్లో కూడా మాకు అన్యాయం జరిగింది, మాకు వాటా కావాలి అని అడిగిందని. ఈ 4 కూడా చాలా విపరీతమైన ప్రచారం జరిగాయి. దానితో పాటు అతి కీలకమైంది పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి విభజన చట్టంలో పెట్టినటువంటి 7 మండలాల్ని విభజన చట్టం ప్రకారం మన రాష్ట్రానికి కలిపేశారు. ఆ 7 మండలాల్ని వెనక్కి ఇచ్చేయమన్నారంట. ఇచ్చేయమన్నారు వాళ్ళ కోరికలు. చిత్రం ఏంటంటే, ఒక పత్రికలో హిందూ, మీ అందరికీ తెలుసు, దీనిలో ఇవాళ వచ్చింది ఏంటంటే, నాయుడు రేవంత్ అగ్రీస్ టు ట్రాన్స్ఫర్ 5 పంచాయత్స్ టు టీజీ. ఇది నాయుడు అంత రేవంత్ ఇద్దరు కలిసి సమావేశంలో 5 గ్రామాలను తిరిగి తెలంగాణకు ఇవ్వడానికి అంగీకరించారు చంద్రబాబు నాయుడు గారు. వాట్ ఇస్ దిస్? దీనికి సమాధానం చెప్పగలరా? వార్తలు ఈ విధంగా పుంఖాలుగా వస్తున్నప్పుడు మీరు ఏమీ మాట్లాడకపోగా, ముఖ్యమంత్రులు ఇద్దరు మాట్లాడకపోగా, ముఖ్యమంత్రుల తరపున అక్కడ డిప్యూటీ సీఎం, మన మంత్రులు, వారి మంత్రులు కలిసి ఉమ్మడి సమావేశం ఏర్పాటు చేసి, పత్రికా సమావేశం, దానిలో మీడియా మిత్రులు ఏమండి ఇగో ఇవన్నీ వచ్చినాయి ఏంటి అని అడిగితే సమాధానం చెప్పకుండా తప్పుకెళ్లారంటే నిజమనుకోవాలా, అబద్ధం అనుకోవాలా? సమాధానం చెప్పకోకుండా తప్పుకు వెళ్ళిపోయారు అంటే వాళ్ళు అడిగిన మాట నిజము అని ఒప్పుకోవాలి. ఈ 5 గ్రామాలు ఈ నెల 20వ తేదీన నగరపాలక సంస్థ సాధారణ కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు మేయర్ కావటి మనోహర్ నాయుడు వెల్లడించారు. నగరపాలక సంస్థలోని తన ఛాంబర్లో సోమవారం మేయర్ మాట్లాడారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జీఎంసీకి ఎన్నికలు నిర్వహించి నగరాన్ని అభివృద్ధి పదంలో తీసుకుని వెళ్లామని అన్నారు. నగరవాసులకి అవసరమైన మౌలిక వస్తువులు అన్నింటినీ కల్పించామని చెప్పారు. గుంటూరు ఎంపీ కేంద్ర మంత్రిగా ఉండటం సంతోషంగా ఉందని, ఇది నగరంలో రైల్వే ప్రాజెక్టులకి కలిసొచ్చే అంశమని తెలిపారు. నగరానికి ఐకాన్ గా ఉన్న పీవీకే నాయుడు కూరగాయల మార్కెట్ టెండర్ దశలో ఉందని, ఆ మార్కెట్ ని కూడా అభివృద్ధి చేయవలసిన బాధ్యత పెమ్మసానిపై ఉందని తెలిపారు. మున్సిపల్ కార్పొరేషన్ కి సంబంధించి సాధారణ సమావేశం నిర్వహించాలని చెప్పేసి కూడా మరి నిర్ణయం తీసుకోవడం కూడా జరిగింది. ఎందుకంటే ఎన్నికలు అయిపోయినాయి, రిజల్ట్స్ వచ్చినాయి, కొత్త ప్రభుత్వం ఏర్పడింది, కొత్తగా శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు కూడా ఎన్నికవడం కూడా జరిగింది. మరి ఎన్నికల కోడ్ కావచ్చు, అదేవిధంగా ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈ నెల రోజుల వ్యవధిలో కూడా సుమారు ఈ 3 నెలల వ్యవధిలో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఆగిపోవడం కూడా జరిగింది.
మరి వీటన్నిటిని కూడా దృష్టిలో ఉంచుకొని ఈ నెల 20వ తేదీన అనగా శనివారం మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ హాల్ నందు మరి సాధారణ సమావేశాన్ని నిర్వహించాలని చెప్పేసి కూడా మరి నిర్ణయం తీసుకోవడం కూడా జరిగింది. మరి సాంప్రదాయం ప్రకారం మరి కొత్తగా ఎన్నికైనటువంటి శాసనసభ్యులు అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు కూడా వాళ్ళందరూ కూడా దీంట్లో ఎక్స్ అఫీషియో సభ్యులుగా వాళ్ళు అందరూ కూడా ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా ఈ యొక్క సాధారణ సమావేశానికి ఆహ్వానించడం కూడా జరుగుతుంది. అదేవిధంగా ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎన్నికైనటువంటి శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు కూడా వాళ్ళు ఎక్కడ ఎక్స్ అఫీషియో సభ్యులుగా వాళ్ళు ఉండదలిచారో వాళ్ళకి ఆప్షన్ అడుగుతారు. ఆల్రెడీ మా ఛాంబర్ నుంచి వాళ్ళని ఆప్షన్ అడగటం కూడా జరిగింది. దానికి 3 శాసనసభ్యులు మున్సిపల్ కార్పొరేషన్లో మీ ఎక్స్ అఫీషియో సభ్యులుగా మేము ఉంటామని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు కూడా మరి కౌన్సిల్ లోపల సమయం ఉంది కాబట్టి వారికి కూడా మేము సర్క్యులర్ పంపించాం. వారు కూడా మరి ఆప్షను మరి గుంటూరు ఇస్తారనుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు పాలకవర్గం ఏర్పడి 3 సంవత్సరాలు కావస్తూ ఉంది. ఈ 3 సంవత్సరాల్లో మరి అన్ని ప్రాంతాల్లో కూడా అంటే మీరు ఒకసారి చూసుకుంటే గత 11 సంవత్సరాల క్రితం వరకు కూడా గుంటూరు నగరపాలక కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ డేకి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. కలెక్టర్ నాగలక్ష్మి ఇతర అధికారులు ప్రజల వద్ద నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఇందులో పింఛన్లు, రేషన్ కార్డులు, భూముల సర్వే, రైతాంగ సమస్యలపై అధికంగా ఫిర్యాదులు అందాయి. ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించిన అధికారులు తక్షణమే పరిష్కారం చేయాలని సంబంధిత శాఖలకు ఆదేశాలు జారీ చేశారు. అనంతరం బాధితులు వారి సమస్యని మీడియాకు వివరించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.